ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుకృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు వారు మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం వారు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. విదేశీ నిధులు అనబడిన నిధులతో కాకుండా విశ్వాసపు నిధులతో ఈ కార్యక్రమం కొనసాగించడానికి ప్రభు ఇప్పటి వరకు సహాయం చేశాడు. మనం వెలుచూపు వలన కాదు, విశ్వాసం వలన నడుచుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. అదే సమయంలో నిధులను ఉద్దేశించి విదేశీ నిధులు స్వదేశీ నిధులు అని విభజించాల్సిన అవసరం లేదు. ప్రపంచమంతా ఒక కుటుంబం అయినప్పుడు, ది గ్లోబ్ ఈజ్ అ విలేజ్ అయినప్పుడు, సార్వత్రిక సంఘము అనబడిన సంఘం అంటున్నప్పుడు విదేశీ నిధులు ఏంటో మరి నాకు అర్థం కావడం లేదు. అన్యజనుల దగ్గర నుంచి, లేకపోతే రక్షణ లేని వారి దగ్గర నుంచి ధనం తీసుకుంటున్నారు. కానీ విదేశీ నిధులు అంటే ఏదో పెద్ద పాపం చేసినట్టు ప్రజలు మాట్లాడుతున్నారు. ఒకవేళ విదేశీ నిధులు అనబడినవి పాత రోజుల్లో వేరు దేవజనులు ప్రార్థించి అక్కడ ఫండ్ రైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు వినియోగిస్తున్నారు. అక్కడ పరిశుద్ధుల యొక్క ధనాన్ని ఇక్కడ పరిశుద్ధుల కోసం వాడుతున్నారు. అంతియోకయలోని మనీని, అంతియోకయలోని ధనాన్ని యెరూషలేములోని పరిశుద్ధుల అవసరతలు తీర్చడం కోసం పంపించారు. ఫారెన్ మనీ, ఫారెన్ ఫండ్ అది. దాన్ని అలాగా విదేశీ నిధి మనం దాన్ని తీసుకోవడానికి వీలు లేదని వాళ్ళు కండిషన్ చెప్పలేదు. వీళ్ళు పరిశుద్ధులైనప్పుడు పరిశుద్ధుల దగ్గర నుంచి పరిశుద్ధుల దగ్గరికి మనీ వెళ్ళింది, తప్పేంటి? పాపుల దగ్గర నుంచి మనీ పరిశుద్ధులకి రావడం తప్పు. పరిశుద్ధుల దగ్గర నుంచి పాపులుగా మనీ వెళ్ళడం, పాపుల దగ్గర నుంచి పాపుల దగ్గరికి వెళ్ళొచ్చు మనీ. కానీ మనకు పరలోకము నుంచి నిధులు వస్తున్నాయి, ప్రభు దగ్గర నుంచి నిధులు వస్తున్నాయి, ప్రభు బిడ్డల నుంచి నిధులు వస్తున్నాయి. నాకు సంస్థ నా వెనకాల ఉన్నప్పటికీ కూడా సంస్థ కొద్దిపాటి ఆర్థిక సహాయమే చేస్తుంది. కానీ మిగతాదంతా స్థానిక సంఘం నుంచి ప్రభువును ప్రేమించేటువంటి బిడ్డల ద్వారా నాకు లభిస్తుంది. దశమ భాగాలు ఇచ్చేవాడు ఉన్నారు. సుమారు నెలకు ఒక 35,000 వరకు దశమ భాగాలు ఇస్తున్న స్థానిక సంఘస్థులు. అలా ఇస్తున్నారు కాబట్టి ఈ పరిచయను నిలదొక్కోగలుగుతున్నాను. మందను కాచేవాడు మందపాలు తాగాలి, తోటను నాటినవాడు తోట ఫలములు భుజించాలి కదా. బలిపీఠము దగ్గర పరిచయం చేసేవాడు బలిపీఠం ద్వారా వాటి వలనే బతకాలి. సువార్త ప్రకటించేవాడు సువార్త వలనే జీవించాలి. అది దేవుని వాక్యంలో ఉన్న విధానాలు. దేవుడు నన్ను పోషించాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నాకు చాలిన దేవుడు. నేను నమ్మదగిన వాడిని కాకపోయినప్పటికీ ఆయన ఎంతో నమ్మదగిన వాడు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ హిమ్. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆల్దో ఐ బికెమ్ అన్ఫెయిత్ఫుల్ మెనీ టైమ్స్, హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన స్వభావం అదే. నా స్వభావం నమ్మదగనే స్వభావం. నన్ను ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు నమ్మరు కూడా. ఈ జనులు నన్ను నమ్మరు అని మోషే అన్నాడు. 80 సంవత్సరాల ముసలోడిని ఎందుకు నమ్మరండి? 40 సంవత్సరాల క్రితమో అప్పుడున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు జరిగిన పనులను బట్టి, తన యొక్క దుడుకుతనాన్ని బట్టి ఈ ప్రజలు అవన్నీ మనసులో పెట్టుకొని, ఆ నెగిటివ్ థింగ్స్ని మనసులో పెట్టుకొని నన్ను నమ్మే అవకాశం లేదు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టో దీన్ని బట్టి నమ్మే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళని నమ్మించాలంటే ఏం చేయాలి? అవతల ఒక దేశం ఉందిరా బాబు, కొత్త దేశానికి, దేవుడు చూపించే దేశానికి, వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని పోతుంటే వాళ్ళు నమ్మేటువంటి గుడ్డిగా నమ్మే ప్రజలు కాదు వాళ్ళు. దే నీడ్ సైన్స్ అండ్ వండర్స్. మోషేను నమ్మరు, మనల్ని నమ్మరు, నన్ను నమ్మరు, ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. కొంతమందిని మాత్రం ఎందుకో మరి గుడ్డిగా
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అన్నట్టుగా కసాయి కాపరులనే నమ్ముతున్నటువంటి కొన్ని గొర్రెలు ఉన్నాయి. సరే, మనం వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు. మీరు దేవుని వాక్యం వినడానికి శాంతి టీవీ ఛానల్లోకి వచ్చారు, శాంతి టీవీ ఛానల్ పెట్టారు. అంతేకాకుండా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమాన్ని మీరు దేవుని వాక్యం కోసమే మీరు వచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రా అంటారు సూపర్ న్యాచురల్ లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి లేవు, ఇందులో ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏమి లేవు, న్యాచురల్ థింగ్స్ మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి. అదే సమయంలో సూపర్ న్యాచురల్ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ రోగుల కోసం ప్రార్థన చేయడం ఏది చేయడం లేదు. అదే సమయంలో రోగుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు బాగవుతారని 100% నేను నమ్ముతున్నాను. యేసు నామములో రోగులు ఇప్పటికే బాగవుతున్నారు. నా పరిచయం ద్వారా కూడా అనేక మంది స్వస్థతలు పొందారు. అది యేసు యొక్క గొప్పతనం. కానీ ఇక్కడ వాక్యం మాత్రమే బోధిస్తున్నాం. వాక్యంలో శక్తి ఉంది. ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్. I believe in the innovative and the creative word and healing word and comforting word and touching word and sanctifying word and the word that makes joy, that gives joy. సంతోషపరిచేటువంటి వాక్యం, పరిశుద్ధపరిచేటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని నేను దేవుని సేవకునిగా బోధిస్తున్నాను. ఈ కార్యక్రమం మీద దిస్ ఇస్ యువర్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. హీ మస్ట్ ఇంక్రీజ్, HMI. మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం చూడడానికి కేటాయించినందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ ఉదయకాలపు మెడిటేషన్, మీ వ్యక్తిగతమైనటువంటి డివోషన్ లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వాక్య ధ్యానం ముగించాలని భావిస్తున్నాను. ఒకవేళ మీరు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఈరోజు మేము పలాని వాక్యం ధ్యానించామని పెట్టండి, తప్పేం లేదు. దానికి కూడా నేను ఏదైనా రెస్పాండ్ చేస్తాను. శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వచ్చినట్లుగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వైబ్రేట్ అయినట్టుగా చూపిస్తుంది, తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అన్ని నోటిఫికేషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేసే విధంగా 2-3 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో అన్నిటి ఆల్ అనే దాన్ని క్లిక్ చేయండి. స్తోత్రం, హల్లెలూయా. శాంతి టీవీలో మంచి మంచి దైవజనులు వాక్యాన్ని బోధిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కనుక వారితో పోలిస్తే నేను చాలా అత్యల్పుణ్ణి, బలహీనుణ్ణి, అవివేకిని అయినప్పటికీ కూడా దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడు ఎవరు అనేది ఆలోచించకుండా వాళ్ళు ఏం బోధిస్తున్నారనేది మాత్రం ఆలోచించి అందులో మంచి విషయాలను స్వీకరించండి, అన్వయించుకోండి. తద్వారా జీవితాల్లో పరివర్తనలు చూసి ప్రభువును మహిమపరచండి. మనల్ని మనం మార్చుకోవాలనుకుంటాం, మనల్ని మనం మార్చుకోలేం. వాక్యమే మనల్ని మారుస్తుంది, మలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. నిన్నటి ఎపిసోడ్లో మనం అపోస్తలుడైన పౌలుతో లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయినటువంటి పౌలు గారితో, డిసప్పాయింట్ అయిన సేవకునితో దేవుడు మాట్లాడే మాట, నేను నీకు తోడుగా ఉన్నాను. బ్రదర్స్ వస్తే బాగుండని ఎదురు చూస్తున్నావు నువ్వు, నో ప్రాబ్లం. ఎయిదర్ దే విల్ కమ్ ఆర్ నాట్, ఐ విల్ బి విత్ యూ. తిమోతి రేపు ఏదైనా బాధ్యత తీసుకుంటాడు. నువ్వు జైలుకి వెళ్తే తిమోతి నీ చర్చస్ చూసుకోవాలి. తిమోతి జైల్లో నీతో ఉండలేడు. నీతో జైల్లో ఉండి ఒనేసిము రక్షింపబడి ఒనేసిము మరలా తిరిగి ఫిలోమోన్ దగ్గరికి వెళ్ళొచ్చు. నీతో ఎవరు ఉండకపోవచ్చు. వెళ్ళిపోయిన వాళ్ళతో నేను ఉంటాను, నేను నీతో కూడా ఉంటాను, నేను నీతో కూడా ఉంటాను. నీతో ఒక్కడితో ఉంటానే అని కాదు, నీలాగా పరిచర్య చేసే వారందరితో ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ, ఐ ఆమ్ విత్ యూ. I was with you, Paul. I am being with you, Paul. I will be with you, Paul. భూత భవిష్యత్తు వర్తమాన కాలం, నిన్న నేను నీతో కూడా ఉన్నాను, నేడు నీతో కూడా ఉన్నాను, రేపు నీతో కూడా ఉంటాను. నేను నిన్ను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి నిన్ను వదిలిపెట్టే దేవుణ్ణి కాదు.
మతంలోంచి నేను మార్గంలో తీసుకొచ్చి నిలబెట్టేది, నట్టేట ముంచి వెళ్ళిపోయే దేవుని కాదు నేను. ఐ విల్ లీడ్ యూ అంటిల్ యూ రీచ్ డెస్టినేషన్. నీ మరణం వరకు నిన్ను నడిపించగలిగిన వాడిని నేను. స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను. మోషేకు తోడుగా ఉన్నట్లు, యెహోషువకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. నా పేరు ఇమ్మానుయేల్. ఐఎమ్ ఇమ్మానుయేల్, ఐఎమ్ ఇమ్మా. ఐఎమ్ పాత నిబంధనలో యెహోవా షమ్మా అని చెప్పబడిన దేవుని నేనే. షమ్మా ఇమ్మా ఇంచుమించు ఒకటే. గాడ్స్ ప్రెసెన్స్ కూడా ఉండేవాడు, తోడుగా ఉండేవాడు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు నాకు భయంగా ఉంది, కాస్త తోడొస్తావా అని అడుగుతాం. తోడు వచ్చేవాడు. 1 మైలు అడిగితే 1 మైలే వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ ఎక్స్ట్రా మైలు కూడా వెళ్ళమని బోధించినవాడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ప్రమాదం నుంచి తప్పించేటువంటి దైవ సాన్నిధ్యం, పరిచర్యకు పంపించిన దైవ సాన్నిధ్యం, ప్రత్యర్థిని విరోధిని అడ్డుకున్నటువంటి, అపవాదిని అడ్డుకున్నటువంటి, అపవాది అనుచరుని అడ్డుకున్నటువంటి, అపవాది యొక్క ప్రతినిధిని అడ్డుకున్నటువంటి దైవ సాన్నిధ్యం. 4వదిగా ప్రాణాన్ని కాపాడినటువంటి ప్రభు తోడు, ప్రభు సాన్నిధ్యం. అంతేకాకుండా ప్రజలను పొందుకునేటట్టుగా, ప్రజలను సంపాదించుకునేటట్టుగా, ప్రజలను ప్రభు వైపు తిప్పడానికి సహాయం చేసేటువంటి దైవ సాన్నిధ్యం. అయినను వీళ్ళందరికన్నా నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, అది చెప్పగలను. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. అయినను నేను కాదు ప్రయాసపడిన, నాతో కూడా ఉన్న దేవుని కృప, నాతో దేవుని కృప తోడుగా ఉంది. ప్రభువైన యేసు కృప మీకు తోడై ఉండునుగాక అనే మాటను, ఆశీర్వాదాన్ని పౌలు పత్రికలో చూస్తున్నాం. ఆయన కృప నాకు చాలు. స్తోత్రం. ఈ డబ్బు అవసరం లేదు, పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు, ఆయన కృప నాకు చాలు. హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. పాల్, నా కృప నీకు చాలు, నా కృప నీతో ఉంటుంది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరలను, నా కృప నిన్ను విడిపోదు. యెషయా గ్రంథంలో చెప్పండి ఆ వాగ్దానం. అది ఆయనకు వర్తిస్తుంది, మనకు వర్తిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో ఈ విషయాలు మనం ఆలోచించాం. రండి ఈ దినము మనకు లేఖనాల్లో నుంచి, అనగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనంలోని భాగాన్ని మనం వాక్యాన్ని ఆలోచించుకుందాం. నిన్న కూడా అదే ఆలోచించాం. 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి, ఎటువంటి హాని చేయడానికి కూడా ఎవడు నీ మీదకి రాడు, రానివ్వను. నువ్వు నా బిడ్డవి, నా బిడ్డవైనా నా సేవకుడైన నీ మీదకి ఏ శత్రువుని రానివ్వను. శత్రువుని అడ్డుకుంటాను, నేను శత్రువుని ఆపేస్తాను, శత్రువు యొక్క ఆయుధాలను ఫలింపనీయకుండా చేస్తాను. ఈ పట్టణములో నాకు బహుజనం ఉంది. ఈ పట్టణం పాపులేషన్ పెద్దదేని కాదు, ఏథెన్సు కన్నా మంచి పట్టణానికి వచ్చావు, ఎక్కువ జనసంఖ్య కలిగిన పట్టణానికి వచ్చావు. కాబట్టి ఈ పట్టణంలో, కొరింథీ పట్టణంలో బహుజనం ఉంది అని కాదు, కొరింథీ పట్టణంలో వస్తున్న అందరికీ సువార్త చెప్పని కాదు. నిత్య జీవాని కొరకు నిర్ణయించబడిన వారు ఎందరో మనకు తెలియదు. నెల్లూరులో అటువంటి వాళ్ళు ఎంతమందో తెలియదు, విజయవాడలో అటువంటి వాళ్ళు ఎంతమందో తెలియదు, హైదరాబాదులో అటువంటి వాళ్ళు ఎంతమందినో తెలియదు. ప్రీ డెస్టైన్డ్ పీపుల్ ఉన్నారు. నువ్వు నేను ముందుగా నిర్ణయించబడిన వాళ్ళు. అనేకులను ఆయన ముందుగా నిర్ణయించాడు, అనేకులు పిలిచాడు, కొందరినే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. మన టైటిల్ వేరు గొర్రెలు, వేరే గొర్రెలు. ఎవరి వేరే గొర్రెలు? అప్పటికే 8వ వచనంలో ఉన్నట్టుగా అప్పటికే కొరింథీల్లో అనేకులు విని, అనేకులు అంటే అందరినీ కాదు, అనేకులు విని విశ్వసించి బాప్తీసం పొందారు. 3000 మందా, 2000 మందా, 5000 మందా మనకు రాయబడలేదు. ఒకవేళ పేతురులాగా ఒకవేళ 3000 మందిని ఆయన బాప్తీసంలో నడిపించాడో లేదో మనకు తెలియదు. స్తోత్రం. అక్కడ రాయబడ్డ మాటలు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ మాట చెప్పినప్పుడు పౌలు యొక్క ఫీలింగ్ ఏంటో మనకు తెలియదు.
పాలు ఎగిరి గంతులు వేసాడో లేబర్ నాది లేదు, నేనైతే ఎగిరి గంతులు వేసేవాడిని. ఒకవేళ ఒక దేశ ప్రధానమంత్రి నా దగ్గరికి వచ్చి నేను నీకు తోడుగా డోంట్ వరీ అన్నాడు అనుకోండి, ఎంత కాన్ఫిడెన్స్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా దగ్గరికి వచ్చి నేను నీకు తోడుగా నేను ఎవడేం చేయలేడు అంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అటువంటిది సృష్టికర్త మనతో చెప్తున్నమాట, ఐఎమ్ విత్ యూ, లెట్ యువర్ ఐస్ బీ ఓపెన్ అండ్ సీ మై ప్రెజెన్స్, రికగ్నైజ్ మై ప్రెజెన్స్ ఇన్ ద స్పిరిట్. నేను నీకు తోడుగా ఉన్నాను. పౌలుకే కాదు, అపోలోకే కాదు, శీలకి అనగా సైలస్కి, తిమోతికి, లూకాకి, వీళ్ళందరికీ తోడుగా ఉన్నది. మొదటి శతాబ్దంలో తోడుగా ఉన్న దేవుడు 21వ శతాబ్దంలో కూడా తోడుగా ఉంటాడు. వేరే గొర్రెలు అంటే ఏంటివి, ఎక్కడివి ఇవి? ఈ పట్టణంలో ఇప్పుడు అనేకులు ప్రభువుని విశ్వసించారు. నువ్వు చెప్పిన వారిలో అనేకులు, నువ్వు చెప్పిన వాళ్ళందరని కాదు, పౌలు ప్రకటించిన వారిలో, సువార్త ప్రకటించిన వారిలో, విన్నవారిలో అనేకులు విశ్వసించారు, బాప్తీసం పొందారు, బాగానే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇంకా వేరే జనాలు ఉన్నారు, బహుజనం ఉన్నది. ఏ మినిస్ట్రీ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతే ఎలాగా? డూ సమ్ మోర్ మినిస్ట్రీ హియర్, స్టే సమ్ మోర్ డేస్ హియర్ అని దేవుడు చెప్తున్నాడు. నాకు బహుజనం ఉన్నది. దేవుని వాక్యంలో ప్రజల్ని గొర్రెలుగా పోల్చారు. యూట్యూబ్లో వాళ్ళందరూ కొంతమంది మత ఛాందసవాదులు క్రైస్తవుల్ని మాత్రమే గొర్రెలుగా చెప్తున్నారు. కానీ వాక్యం ఎప్పుడో చెప్పింది, యెషయా గ్రంథంలో యెషయా అనేటువంటి ప్రవక్త ప్రవచనం చెప్పాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాం. అనగా క్రీస్తు పూర్వము 600-700 సంవత్సరాల క్రితమే మానవుడు గొర్రెగా పోల్చబడ్డాడు. మానవుడు వేరు, గొర్రె వేరు. అయినప్పటికీ మానవుడు గొర్రెలాగా తప్పిపోయి చెదిరిపోయే అవకాశం ఉంది. క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రతి వాళ్ళు గొర్రెలే. అలాగని కొంతమంది అన్యజనులు మేకలు, క్రైస్తవులు గొర్రెలని చెప్పుకుంటూ వచ్చారు. కానీ మనందరము మేకల వలెమనే కాదు, గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాం. అదే సమయంలో కొంతమందిని గురించి వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలాగా ఎంచబడ్డారు. క్రీస్తు బొచ్చు కత్తిరించు అని ఎదుట ఉన్నటువంటి గొర్రెలాగా, యేసు గొర్రెలాగా పోల్చబడ్డాడు, గొర్రెల కాపరిగా పోల్చబడ్డాడు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు గొర్రెలుగా పోల్చబడ్డారు. అన్యజనులు అందరూ గొర్రెలాగా పోల్చబడ్డారు. అన్యజనులు కూడా, క్రైస్తవేతరులు కూడా గొర్రెలే. ప్రతి మానవుడు గొర్రె. మతమున్నా లేకపోయినా, మతంలో ఉన్నవాడు గొర్రెలే, మతములో లేనివాడు గొర్రెలే. నాస్తికులు గొర్రెలే, ఆస్తికులు కూడా, నాస్తికులు కానివారు కూడా గొర్రెలే. స్తోత్రం. గొర్రెలు అని ఒకరిని అంటున్నామంటే గొర్రెలైన వాళ్ళు, గొర్రెలని కొందరిని చూసి గొర్రెలని పరిహాసం చేయడం లాంటిదే. దేవుని స్తోత్రం. వేరే గొర్రెలు. నాకు జనసమూహం ఉంది, బహుజనం ఉంది, అనేక మంది ఉన్నారు ఇంకా. అయితే అంటే సో వాట్? ఆ జనసమూహం పట్ల ఒక బాధ్యత నాకుంది. ఐ హ్యావ్ ఎ విజన్ ఫర్ ద రెమ్నెంట్. ఆ శేషాన్ని గురించిన నాకు ఒక దర్శనం ఉంది. ఇది పౌలు దర్శనం కాదు, ఇది దైవ దర్శనం. గాడ్స్ విజన్ ఫర్ జెంటైల్స్, గాడ్స్ విజన్ ఫర్ అనదర్ షీప్. ఈ మందలో చేరని గొర్రెలు కాకుండా వేరే గొర్రెల గురించిన దర్శనం. మన చర్చిలో వాళ్ళ గురించే కాదు, ఇతరుల గురించిన మనకు బర్డన్ ఉండాలి. వేరే చర్చికి వెళుతున్న వారిని గురించిన దర్శనం కాదు. ఏ చర్చికి వెళ్లకుండా చర్చ్ అనేటువంటి వ్యవస్థనే అసహించుకుంటూ, దాన్ని తప్పుపడుతూ, అది కరెక్ట్ కాదని భావిస్తున్నవారు ఏ పిచ్చి పట్టినటువంటి గొర్రెల్లాగా ఎంచబడుతున్నటువంటి గొర్రెలు. ఆరోగ్యవంతమైన గొర్రెలు ఉన్నాయి, ఆరోగ్యం లేని గొర్రెలు ఉన్నాయి, బలిసిన గొర్రెలు ఉన్నాయి, బలహీనమైన గొర్రెలు ఉన్నాయి. మనమందరము గొర్రెల్లాగా 21 శతాబ్దాలుగా మానవుడు గొర్రెల్లాగే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం ఆలోచిస్తున్న విషయాలు. బహుజనం ఉంది అంటే ఈ జనం విషయంలో ఏం జరగాలి? ఒకటి, యోహాను సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, భూమి మీద నుండి 33.5 సంవత్సరాల తర్వాత, అనగా సిలువ మీద నుండి పైకెత్తబడిన తర్వాత అందరిని నా యొద్దకు ఆకర్షించుకో, అందరినీ నా యొద్దకు, అన్ని గొర్రెల్ని, అన్ని రకాల గొర్రెల్ని, అన్ని గొర్రెల్ని, యూదా గొర్రెల్ని నేను ఆకర్షించుకుంటాను. ఐ విల్ అట్రాక్ట్, ఐ విల్ మేక్ దీస్ పీపుల్ టు డ్రా నియర్ వెన్ ఐ లిఫ్టెడ్ అప్, వెన్ ఐ విల్ బి లిఫ్టెడ్ అప్. నేను సిలువ మీద పైకెత్తబడినప్పుడు, తన మరణముల గురించి ఉద్దేశించి చెప్పాడని అక్కడ కింద రాయబడింది 33 దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఈ బహుజనము ఆకర్షించబడాలి సువార్త ద్వారా. భోజనాలు పెట్టడం ద్వారా, బట్టలు పంచడం ద్వారా, సామాజిక కార్యక్రమాల ద్వారా ఆకర్షించబడాల్సిన వాళ్ళు కాదు, సువార్త ప్రకటన ద్వారా. ఆయన పైకెత్తబడ్డం ద్వారా, ఆయన పైకెత్తబడ్డాడు, మళ్ళీ వాళ్ళ కోసం పైకెత్తబడ్డు, కానీ పైకెత్తబడ్డాడు అనేటువంటి ఆ సమాచారం వలన, పైకెత్తబడ్డాడు అనేటువంటి ఆ సత్యాన్ని బట్టి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆకర్షించబడాలి వేరే గొర్రెలు. రెండో విషయం, యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, ఎస్, వాటిని కూడా నేను తోలుకొని రావాలని. వాటిని కూడా నేను తోలుకొని రావాలంటే, నేను ఇప్పుడు ఈ దొడ్డిలో ఉన్న గొర్రెలు నేను తోలుకొని వచ్చాను. వాటిని ఎలా తోలుకొని వచ్చానో మిగతా వాటిని, వేరే గొర్రెల్ని తోలుకొని రావాలి, తోడుకొని రావాలి, అనగా వాటిని నడిపించుకొని రావాలి. వారు ఉండకూడని మందలో ఉన్నారు, ఆ మందలో నుంచి ఈ మందలోకి తీసుకొని రావాలి, పాత మందలో నుంచి కొత్త మందలోకి తీసుకొని రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటిని తోడుకొని రావాలి, తీసుకొని రావాలి. అవి వచ్చేటువంటి నడిపించబడి రావాలి. ఒకటి ఆకర్షించబడాలి, రెండు తోడుకొని రాబడాలి. మానవ గొర్రెల్ని, ఆత్మ గొర్రెల్ని, ముందుగా జగత్తుకు పునాది వేయబడక ముందు ఏర్పరచబడినటువంటి ప్రీ డెస్టైన్డ్ షీప్ని ఆయన తోడుకొని రావాలి. ఎవరో తోలుకొని వస్తారు, పాస్టర్లు తోలుకొని వస్తారు, బిషపులు తోలుకొని వస్తారు, రెవరెండ్లు తోలుకొని వస్తారు. నేను తోడుకొని రావాలి. ఐ విల్ లీడ్ దెమ్ త్రూ దీస్ మినిస్టర్స్, పాస్టర్స్, బిషప్స్. దేవుని స్తోత్రం. ఈ పట్టణములో, ఈ కొరింథీ పట్టణంలో, ఈ నెల్లూరు పట్టణంలో, విజయవాడ నగరంలో, హైదరాబాద్ నగరంలో నాకు బహుజనం ఉన్నది. ఎస్, దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు, అనబడాల్సిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు, అనబడిన వాళ్ళు ఉన్నారు, అనబడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. రాబోయే రోజుల్లో జరిగేటువంటి, నగరాల్లో జరిగేటువంటి దైవ కార్యాలను ఉద్దేశించి ఈ మాటలు చెప్పబడ్డాయి. ప్రతి పట్టణం ఒక కొరింథీ పట్టణం అనుకుంటే, అపవిత్రతతో నిండుకున్న కొరింథీ పట్టణం లాంటి నెల్లూరు పట్టణం, విజయవాడ పట్టణం, విజయవాడ నగరం, హైదరాబాద్ నగరం, ఈ నగరాల్లో దైవ కార్యాలు జరగాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 1:21. తన ప్రజల నుండి, వేరే వాళ్ళ పాపం నుంచి, వారి పాపంలోంచి, తన ప్రజలను, వారు చేసినటువంటి పాపాల నుంచి, తన ప్రజలు అనగా యేసు ప్రజలు, దేవుని కుమారుని ప్రజలు, వారు చేసినటువంటి క్రియలతో చేసినటువంటి, ఆలోచనలతో చేసినటువంటి, మాటలతో చేసినటువంటి పాపములను, వారి పాపములను, మత్తయి సువార్త 1:21 ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు. ఆయన ప్రజలు. ఎవరి ప్రజలు వీళ్ళు? హేరోదు ప్రజలు కాదు, వీరు ఫరో ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కాదు, వీళ్ళు ఏదో దేశపు ప్రజలు కాదు, తన ప్రజలు. గాడ్స్ పీపుల్. వీఆర్ గాడ్స్ పీపుల్, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలే, పరిశుద్ధుని యొక్క ప్రజలే పాపులైన ప్రజలు. పాపులైన ప్రజలని పరిశుద్ధుడైన దేవుడు
పరిశుద్ధులుగా మార్చాలి. అదే రక్షణ. పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డమే రక్షణ. తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును. ఆయన కూడా రక్షించునని కాదు, ఆయన రక్షించును. ఆయన పేరు యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి బహుజనం ఉన్నది అనగా వేరే గొర్రెలు ఉన్నాయి, విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, వేల వేల గొర్రెలు ఉన్నాయి. నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా 2 లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రజలు. స్తోత్రం. ఏథెన్స్లో 10,000 మంది ఉంటే కొరింథీలో 2 లక్షల మంది దాకా ఉన్నారు. ఈ గొర్రెలు వాళ్ళలో కొంతమంది వచ్చారు, ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారు. కొరింథీ పట్టణంలో 100% క్రైస్తవులు అవుతారని కాదు, 100% దేవుని బిడ్డలు అవుతారని కాదు, అపోజిషన్ కూడా ఉంది అక్కడ. వాళ్ళు రక్షించబడాలి. మూడవది, ఒకటి ఆకర్షించబడాలి, రెండవది తీసుకొని రాబడాలి, మూడవది రక్షించబడాలి. 4వ మాట నేను చెప్పి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా మన సొంత ఒలివ చెట్టు అంటుకట్టబడరా, తమ సొంత ఒలివ చెట్టున అంటు కట్టబడరా అనే ప్రశ్న. సరే, ఈ అంటు కట్టబడడం అనే దాని గురించి ఆయన మాట్లాడాడు. ఆయన గార్డెనింగ్ గురించి మాట్లాడడం లేదు. అన్ని జనులైన వారు లోపలికి చేర్చబడడం, లోపలికి రావడం, మంచి ఒలివ చెట్టు అయినటువంటి క్రీస్తుతో కాంటాక్ట్ కలిగి ఉండడం, గ్రాఫ్ట్ అయి ఉండడం, దాని గురించి మాట్లాడుతున్నాడు. 17వ వచనంలో కూడా మనం గమనిస్తే నీవు వాటి మధ్యన అంటుకట్టబడాలి, అతికించబడాలి, మమేకం కావాలి, నిలిచి ఉండాలి, అబైడ్ కావాలి. వేరే గొర్రెల గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. వేరే గొర్రెలు రావాలి. అన్యజనులు అనబడినటువంటి గొర్రెలు దైవికమైన మందలో రావలసినటువంటి అవసరం ఉందని, దాని కొరకు ప్రార్థించాలని, దాని కొరకు మన పరిచారకులు సువార్తను ప్రకటించాలని జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.